వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం. ఈ వీడియోని చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. జనాలను నమ్మించడం, మాయ మాటలు చెప్పి ఏదో ఒక రకంగా మోసం చేయడం సైబర్ క్రిమినల్స్ కు అలవాటుగా మారింది. ఇలాంటి సంఘటనల గురించి ఇటీవల కాలంలో చాలానే చెప్పుకున్నాం. తాజాగా ఏపీలోని పెనుమలూరులో ఇదే తరహా క్రైమ్ వెలుగు చూసింది. అక్కడ నివసించే ఓ మహిళల వాట్సాప్ కు ఈ నెల మొదట్లో మెసేజ్ వచ్చింది. నేరగాళ్లు అందులో ఓ నకిలీ వెబ్సైట్ లింక్ పంపించారు. దాన్ని క్లిక్ చేసి 10,000 నుంచి 2 లక్షల వరకు నచ్చిన ప్లాన్ ని సెలెక్ట్ చేసుకోవాలని సూచించారు. అలా డబ్బులు కడితే భారీ మొత్తంలో రిటర్న్స్ పొందొచ్చని ఆశ పెట్టారు. అది నిజమేనని నమ్మిన ఆ మహిళ 20 సార్లు ఆ లింక్ పై క్లిక్ చేసింది. విడతల వారీగా దాదాపు 22 లక్షలు చెల్లించింది. కొద్ది రోజుల తర్వాత ఆ సొమ్మును విత్డ్రా చేసుకునేందుకు ఆమె ప్రయత్నించింది. కానీ అది సాధ్యపడలేదు. వెబ్సైట్ నిర్వాహకులను కాంటాక్ట్ అయినా కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో అదంతా ఫ్రాడ్ అని తెలుసుకున్న ఆ మహిళ సైబర్ క్రైమ్ విభాగాన్ని ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. రోజు ఇలాంటి నేరాలు చాలా జరుగుతున్నాయని, అందువల్ల అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.